సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇక్కడ తెలంగాణలో ప్రీమియర్ షోల టికెట్స్ అంటే బ్లాక్‌లో చూసి మొత్తం కూడా వాపోతున్నారు సార్. అంటే దీని వెనకాల ఒక దందా నడుస్తుందని చెప్పేసి 800 టికెట్ రేట్ ఇక్కడ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. రూ. 800 టికెట్ రేట్స్ అనౌన్స్ చేసింది కదా! ఇది వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి వాళ్ళే మొత్తం కూడా ఒక బడా నిర్మాత, బడా డిస్ట్రిబ్యూటర్ మొత్తం బ్లాక్ చేయించేసి వాటిని బయట బ్లాక్‌లో 2000కి అమ్ముతున్నాడని చెప్పేసి ఒక టాక్ అయితే బయటకొచ్చేసింది సార్. ఇప్పుడు అది చూసి అభిమానులందరూ కూడా అసలు 2000 పెట్టి టికెట్ కొనడం ఏంటని చెప్పేసి కోప్పడుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏంటి నిజంగా ఇది విధంగా జరుగుతుందా? మరి ఎవరా బడా నిర్మాత అని చర్చలు జరుగుతున్నాయి సార్. మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే ఆల్రెడీ కొన్ని వెబ్‌సైట్‌లలో పేరు కూడా మెన్షన్ చేశారు కదా! డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసరు అనే మాట బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా బుర్రలన్నీ దిల్ రాజు వైపు తిరగాలి కదా చట్ట ప్రకారం. కాబట్టి ఇది బ్లాక్ చేయటము, టికెట్లు బ్లాక్‌లో అమ్ముకోవడం అనేది కొత్త ఏం కాదు. ఈ రోజున ఏదో కొత్తగా ఈ సినిమాకే జరుగుతున్నట్టుగా మాట్లాడుకోనక్కర్లేదు. గతంలో మామూలుగా సినిమా థియేటర్లో సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అంటే సింగిల్ స్క్రీన్స్ ఉన్న రోజుల్లో సినిమాకి హైప్ ఉందంటే కొన్ని టికెట్లు తీసి హోల్డ్ చేసేవాళ్ళు. హోల్డ్ చేసి హౌస్ఫుల్ బోర్డు పెట్టేసిన తర్వాత వీళ్ళ తాలూకా మనుషులే వాటిని తీసుకెళ్లి బయట అమ్మి వారు కొంచెం కమిషన్ తీసుకుని మిగిలిన డబ్బులు వీరికి జమేసి అలా నడిచేది. ఈ బ్లాక్ దందా అనేది వింత విషయము, కొత్త విషయము అయితే కాదు. అందులో భాగమే ఇదంతా. నిజానికి పుష్ప 2కి 2000, 3000 అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. పర్టికులర్గా సంజయ్ థియేటర్ దగ్గర ఆ ఇన్సిడెంట్లో ఇరుక్కున్నటువంటి ఫ్యామిలీ ఆయన మాట్లాడుతూ దాదాపు 2000 పైన ఎంతో టికెట్ కొన్నాను నేను అని అన్నాడు ఆయన. నిజానికి అప్పటికి బయట నడుస్తున్నటువంటి దందా అయితే 1000 రూపాయల లోపే, 1000 రూపాయల లోపు నడుస్తోంది. కానీ సంజయ్ థియేటర్ దగ్గర మాత్రం రెండు దాటింది. ఎందుకంటే అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నాడు అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. నిజానికి రేటు 2000 చేయడం కోసమే అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు అనే మాటను మార్కెట్లోకి రిలీజ్ చేశారు. రిలీజ్ చేయకపోతే అంతమంది అక్కడికి రష్ అయ్యేవాళ్ళు కాదు. ఈ రష్ అవ్వడం వెనకాల వ్యాపారం ఉంది. ఆ వ్యాపారంలో భాగంగానే ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో ఆ పిల్లవాడు ఈ రోజుకి జీవితం అంటే ఏమిటో తెలియనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు అతను. ఇలాంటి సందర్భంలో కూడా వాళ్ళు ఏమి జాలి పడరు. వ్యాపారం వ్యాపారమే, వ్యవహారం వ్యవహారమే అన్నట్టుగానే నడుస్తుంది. అందులో భాగమే ఇది కూడా. ఇప్పుడు ఏదో కొత్తగా వీళ్ళు చెప్తున్నారు కానీ నిజానికి బాల్కనీ టికెట్ ₹2.30 ఉన్న రోజుల్లో క్రేజ్ని బట్టి 100 రూపాయలకి టికెట్లు అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. తిరుపతిలో పర్టికులర్గా చాణక్య చంద్రగుప్త సినిమాకి 100 రూపాయలకి టికెట్లు అమ్మారని ఆ రోజుల్లో చెప్పుకునేవాడు మార్నింగ్ షోకి. అప్పటికి బాల్కనీ టికెట్ ₹2.30 2.5 ఉండేది. మరి 2.5 టికెట్ 100 రూపాయలు పెట్టి కొంటాం అంటే మామూలు విషయం కాదు కదా. అది ఎందుకు కొన్నారు అంటే అప్పటికి దానవేరు సూరకర్ణ క్రేజు, నాగేశ్వరరావు, శివాజీ కలిసి నటిస్తున్నారు ఆ సినిమాలో రామారావు గారితో పాటు, ఆయన డైరెక్షన్లో. పైగా ఇవన్నీ జనాల్లో ఒక హైప్ క్రియేట్ చేసి థియేటర్లకు రష్ అయిపోయారు. అంతే, ఆ అవకాశాన్ని సొమ్ము చేసుకున్నారు అంతే. ఆ తర్వాత ఆ సినిమా భారీ విజయం సాధించలేదు. ఆ ఓపెనింగ్స్ మీద నడిచిపోయింది అంతే. అలాంటి సందర్భం ఎప్పుడూ వస్తుంది. ప్రతి పెద్ద హిట్ సినిమా, ఇప్పుడు చిరంజీవి గారి హిట్ సినిమాలకు కూడా ఈ పరిస్థితి ఉండేది. కొన్ని టికెట్లు హోల్డ్ చేసి అమ్ముకోవడం ద్వారా కొంత డబ్బులు జనరేట్ చేయాలి అన్న పద్ధతిలో నడిచేది. ఇది అందరికీ తెలిసిన విషయమే, అన్ని జనరేషన్లకి తెలుసు. ఇప్పుడు 2000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా చూస్తున్నటువంటి ప్రేక్షకుడి తాతగారో ఎవరో ఇంట్లో ఉంటే వారి జీవితంలో వారి అనుభవాలు వారు చెప్తారు, బ్లాక్ టికెట్ల అనుభవాలు. కాబట్టి బ్లాక్ టికెట్లు అమ్ముకోవటం అనేది మా జన్మ హక్కు అనే పరిస్థితి కింద ఇండస్ట్రీలో చాలా మందికి వ్యాపించిపోయినటువంటి పరిస్థితి. అది తప్పు అని ఎవరైనా అంటే అసలు ఈ రోజుల్లో బ్లాక్ టికెట్లు ఎక్కడున్నాయండి అంటున్నారు. బ్లాక్ టికెట్లు అనేది ఒక అద్భుతమైన జ్ఞాపకం లాగా అది కనుమరుగైపోయిందని బాధపడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకప్పుడు సినిమా థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డులు కనిపించేవి, బయట జనాలు ఉండేవాళ్ళు. జనాల మధ్యలో నుంచి తిరుగుతూ బాల్కనీ కావాలా అని అలా అడుగుతూ కొంతమంది తిరుగుతూ ఉండేవారు. టికెట్ రేట్ మీద 3 2 వేసుకుని వాళ్ళు అమ్మేవాళ్ళు, రహస్యంగా అమ్ముతున్నట్టు అభినయించేవారు. ఇదంతా పోయింది, థియేటర్ల దగ్గర కలపోయింది, థియేటర్లకు జనాలు రావడం లేదు అని ఆవేదన పడేవాళ్ళు
వాళ్ళ మధుర జ్ఞాపకాలుగా నెమరేసుకునే అనేక అంశాల్లో బ్లాక్ టికెట్ల వ్యవహారం కూడా ఉంది. అలా కల్చర్లో భాగమైపోయినటువంటి బ్లాక్ టికెట్లు అవకాశం చాలా కాలం తర్వాత దొరుకుతుంది, ఎప్పుడో కానీ దొరకదు ఇలాంటి అవకాశం. కాబట్టి ప్రీమియర్ రేటే 800 పెట్టినప్పుడు 800 కొనడానికి సిద్ధపడిపోయారండి. 800 పెట్టి కొనేంత అభిమానం మీకున్నప్పుడు మీ అభిమానాన్ని 2000 రేంజ్కి పెంచటం ద్వారా 2000 పెట్టి టికెట్ కొని చూశాను సినిమా అని మీరు చెప్పుకోవడంలో నేను ఆ స్థాయి అభిమానిని అని చెప్పుకోగలుగుతున్నారు కదా బయటకు వచ్చి. సో మీ అభిమానానికి ఉన్నటువంటి కొలబద్దని ప్రభుత్వం 800కి పెంచితే ఈయన దాన్ని 2 పెంచాడు. దానికి అభిమానులు ఆనందించాలి కదా. ఎందుకు ఆయన పాపం దిల్ రాజు గారి మీద ఎందుకు మాట్లాడాలి నెగిటివ్గా? బ్లాక్లో అయినా టికెట్లు దొరుకుతున్నాయి. అసలు బ్లాక్ టికెట్లు ఉంటాయి అనే ఉద్దేశంతోనే చాలా మంది చాలా లేట్గా సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళేవాడు. పర్వాలేదులే అంటే 10 రూపాయలు బ్లాక్ అనేది చాలా పెద్ద అమౌంట్ మా రోజుల్లో. ఫోన్లో 10 రూపాయలు పడేద్దాం, పోతే పోయింది, ఎందుకు హైరానా పడి వెళ్ళాలి అనుకునేవాళ్ళు కొంతమంది. నేను చూశాను అలాంటి వాళ్ళు, అలాంటి సందర్భాలు. కాబట్టి ఈ బ్లాక్ టికెటింగ్ అనే సిస్టమ్ సినిమా వాళ్ళ జన్మ హక్కు, వాళ్ళు అలాగే చేస్తారు. వాళ్ళకి లేక దొరుకుతున్నటువంటి అవకాశాలు ఇవి. ఈ లేక దొరికిన అవకాశాలని కూడా వద్దు అని చెప్పడం వాళ్ళ జన్మ హక్కుని రద్దు చేయమని అడగడం లాంటిది. అసలు ప్రభుత్వమే ఈ బ్లాక్ టికెట్లు అమ్ముతోంది ఒక రకంగా. జిఎస్టీ పే చేసి, జిఎస్టీ విత్ జిఎస్టీ, అది 800 టికెట్ 842 రూపాయలు పడుతుంది మీకు. టికెట్ పర్చేజ్ కాస్ట్ మీ అకౌంట్లోంచి కట్ అయ్యేది 842 రూపాయలు. ఈ 42 రూపాయలు ట్యాక్స్ తీసేస్తే దాని ఒరిజినల్ కాస్ట్ 200, 225 అనుకుంటే ఈ బ్యాలెన్స్ అమౌంట్ అంతా బ్లాకే కదా. బ్లాక్ టికెట్లకి ఒక రకంగా ప్రీమియర్స్కి అనుమతి ఇవ్వటము అనగా బ్లాక్ టికెట్లకి ప్రభుత్వం అనుమతి ఇవ్వటమే. ఒకప్పుడు చిరంజీవి గారి సినిమాలకు విపరీతమైన క్రేజ్ నడిచిన రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి ముందే ప్రింట్లు వచ్చేస్తాయి కాబట్టి బెనిఫిట్ షో అనే పేరుతో అర్ధరాత్రి పూట షోలు వేసేవాళ్ళు. ఆ షోలకి ఆ రోజుల్లో ఉండే టికెట్ రేట్ అంతా 50 రూపాయలు ఉండేది మ్యాక్సిమం. ఎయిర్ కండిషన్ థియేటర్లో 50 రూపాయలు, బాల్కనీ 50 రూపాయలు కూడా కాదు, నిజానికి ఇంకా తక్కువే, 30-40 మధ్య నడుస్తున్న రోజుల్లోనే దాన్ని 200, 300కి షోలు వేశారు. చూశారు జనాలు, అభిమానులు, వాళ్ళ ముందే చూసేయాలనేటువంటి ఒక ఆతృతలో అసలు ఆ టికెట్ల కోసం విపరీతంగా సైకిళ్ళు వేసుకుని తిరిగేవాళ్ళు. ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ దగ్గర దొరుకుతాయా, లేకపోతే ఇంకెక్కడైనా దొరుకుతాయా, థియేటర్ల దగ్గర దొరుకుతాయా. ఎక్కడ ఆ 200, 300 రేంజ్ ఇంకొంచెం పెరిగేది. 10 మంది చేరిపోతారు, అక్కడ 2 టికెట్లే ఉంటాయి. 500 ఇస్తే టికెట్ అంటే ఇచ్చేసేవాళ్ళు. అది అభిమానం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ ఉన్నప్పుడు ఆ మేరకు ఆ రేంజ్ సప్లై ఉంటుంది. కాబట్టి ఈ టికెట్ల రేట్లు హైక్ అనేది ఇదేదో నైతిక వ్యవహారం అనుకోనక్కర్లేదు. ప్రభుత్వాలే ప్రీమియర్స్ పేరుతో బ్లాక్ టికెట్ల దందా నడుపుతున్నప్పుడు ప్రైవేటు వ్యక్తులు దందా నడపడం అనేది, అంటే ప్రజల కోసమే నేనున్నాను అని చెప్పుకున్న ప్రభుత్వమే ఇంత రేట్లేంటయ్యా తగ్గించండి అనాల్సిన ప్రభుత్వమే ఏం పర్వాలేదు 800 పెట్టి కోసుకోండి అని చెప్పినప్పుడు, ఇంత లిబరలైజ్డ్ ఐడియాలజీతో వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు 10,000 టికెట్లు అమ్ముకుంటే తప్పే ఉంది. అందుకని దిల్ రాజు గారు చేసింది తప్పని నేనైతే అనుకోవడం లేదు. ఆయన 2000కి అమ్మటం సబబే. ఇది సబబు కాదు అని ఎవరైనా మాట్లాడితే ముందు ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం ఉంటుంది. ఏ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అక్కడ 1000 రూపాయలు పెట్టారు. ఇక్కడ ఇంకా కొంచెం ప్రజాపక్షపాతిని అని చెప్పుకోవడానికి ఆయన 200 తగ్గించాడు. అంటే 125 రూపాయలు. అక్కడ జిఎస్టీతో కలిపి అది కూడా 1040, 1050 అవుతుంది, 1060 అవుతుంది అనుకుంటా అక్కడ. ఇక్కడ 842 రూపాయలకి తెగుతున్నాయి టికెట్లు చాలా చోట్ల. అంటే ఈ మల్టీప్లెక్స్లో ఆన్లైన్ బుకింగే నడుస్తుంది. సింగిల్ స్క్రీన్స్ లో కొన్ని చోట్ల హోల్డ్ చేశారు. పర్టికులర్గా హెవీ రష్ ఉండేటువంటి ఏరియాలు కొన్ని ఉంటాయి. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు, తర్వాత ఈ అమీర్పేట నుంచి
టువర్డ్స్ బిహెచ్ఎల్ ఉండేటువంటి థియేటర్లలో సింగిల్ స్క్రీన్స్ దగ్గర ఈ హోల్డింగ్ జరుగుతుంది. అది ఒక కల్చర్. అంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ వెళ్తుంది. మిగిలిన ప్రాంతాల్లో హడావిడి ఉండదు, లేని ప్రాంతాల్లో మామూలుగానే వెళ్తుంది. కాబట్టి ఈ ఏరియా థియేటర్లన్నీ కూడా బ్లాక్ వెళ్ళటం ఆశ్చర్యం కాదు. అది నడుస్తుంది. గదిలోకి తీసుకెళ్లి గౌరవప్రదంగానే 2000 టికెట్లు ఇస్తారు. ఓకే, అది తప్పు అనే అవకాశం లేదు మనకు. అది డిమాండ్ చేస్తే గవర్నమెంట్ని కూడా బోన్లో నిలబెట్టాల్సి ఉంటుంది. దానికి సిద్ధపడితే దీని మీద అసలు ఒక మూమెంట్ బిల్డ్ చేయొచ్చు. ప్రీమియర్స్ ఏమిటి, టికెట్ల రేట్లు పెంచి అమ్మడం ఏంటి, మొదటి వారం పెంచడం ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? ఆ థియేటర్లలో పాప్కార్న్ రేట్లు ఏంటి, తోలు తీసేస్తామని జనాల్లో చైతన్యం వచ్చి రోడ్డు మీదకి వస్తే అప్పటి పరిస్థితి వేరు. అప్పటి వరకు ఇదే న్యాయంగా భావించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.